ఈ గోబీ 30 ఏళ్ల కిందట మాకు తెలియదు అసలు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవి గోబీలు, గోబీ ఫ్లవర్ ఎప్పుడన్నా ఒకసారి వచ్చేదన్నమాట మాకు. వస్తేనా దాన్ని తెచ్చుకొని ఒకరోజు ఎగ్గుతో చేసేవాళ్ళము, ఒకసారి మసాలా చేసేవాళ్ళము, ఒకసారి గోబీ ఫ్రై చేసేవాళ్ళము. ఇట్లా అన్నీ ఇంకా అప్పుడే ఆ 2 రోజులు మాత్రం ఎప్పుడు ఏం చేసినా కూడా గోబీ 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 ఇంకంతే. తర్వాత మాకు తెలీదు అప్పుడు ఎట్లా చేయాలా, ఏమి యూట్యూబ్ లేవు, ఏం లేవు, మాకు సెల్ ఫోన్లు లేవు, ఏం లేవు. అట్లా చేసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడైతేనే అందరూ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు బాగా చేస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గోబీ కొంచెమే ఉండదు, అందుకోసమనే గోబీ ఆలు కలిపి మసాలా కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకే గోబీని ముందు వేడినీళ్ళలో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం గోబీని వేడినీళ్ళలో వేసుకొని ఇట్లా వడేసి పెట్టినాను. ఇంకా ఆలుని కూడా ఉడికించుకున్నాను, ఒక 50% ఉడికించినాను. ఇప్పుడు గోబీ ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందు గ్యాస్ అంటిద్దాము, మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మసాలాకు కొన్ని వేరుశనగ విత్తనాలు వేయించుకున్నాము. వేరుశనగ విత్తనాలు కొంచెం వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెము ధనియాలు కూడా వేసి వేయించుకున్నాము. కొన్ని ధనియాలు, కొంచెము జీలకర్ర, కొద్దిసేపు వేయించుకున్నాము. ఇంకా బంద్ చేద్దాము, వేగిపోయినాయి. ఈ వేడి ఉంది కదా, ఈ వేడికే కొంచెం కొబ్బరి, ఒక స్పూన్ అంతా కొబ్బరి కూడా వేసేసుకున్నాము. వేసుకొని ఇంకా బాగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత గ్రైండ్కి వేసేద్దాము. చల్లగా అయిపోయినాయి, ఇంకా గ్రైండ్ చేద్దాము. మీరు మీ దగ్గర గసాల గిన్నె ఉంటేనే గసాలు కూడా వేసుకుంటే కూడా వేయించేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ. అదంతా మెత్తగా అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 2 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. వేసుకొని కొంచెం గ్రైండ్ చేద్దాం. ఇంకా గోబీ ఆలు మసాలా కర్రీకి ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆలు ఇట్లా 50% ఉడికించి పెట్టుకున్నాను. తొందరగా అవుతుంది కర్రీ మనకు. గోబీ మెత్తగా ఉంటుంది కదా, అందుకు తొందరగా అవుతుంది. అదే ఎక్కువ ఇట్లయితే ఇంకా మెత్తగా ఉంటుంది, తొందరగా 10 నిమిషాలు ఉడికిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా ఆలుని ఉడికించి పెట్టినాను. కొంచెం టమోటా, కొత్తిమీర, ఈ మసాలా ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా, ఈ మసాలా, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నాము. గరం మసాలా వేసుకొని కర్రీ చేద్దాము. ముందు తర్వాత ఇచ్చేద్దాము. ఇంకా ముందు స్టవ్ అంటించేద్దాము. అంటించుకొని కడాయి పెట్టినాను ఆల్రెడీ. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాము. సరిపోతుంది. ఆయిల్ వేడైంది. కొంచెం జీలకర్ర, కొద్దిగా, చాలా ఎక్కువ అవసరం లేదు, జీలకర్ర కొంచెం వేయించుకున్నాము. జీలకర్ర కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. మీకు ఏమన్నా కరివేపాకు అవన్నీ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మామూలుగా అయితే ఏం అవసరం ఉండదు కరివేపాకు అవన్నీ. ఉల్లిపాయల్ని కొంచెం వేయించుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి వేసుకున్నాము. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము అల్లం వెల్లుల్లిని. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు టమోటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాము. టమోటా ముక్కల్ని కూడా కొద్దిసేపు మగ్గనిద్దాము. మగ్గినాయి, ఇంతుంటే చాలు, మరి మనం ఉడికించుకుంటాం కదా, అప్పుడు మగ్గిపోతాయి. ఇప్పుడు ఉడికించుకున్నాం కదా, ఈ ఆలు కూడా వేసేద్దాము. దాంతోపాటు ఈ క్యాలీఫ్లవర్ మనము వేడినీళ్ళలో వేసి పసుపు ఉప్పు వేసి కొంచెం వేడినీళ్ళలో వేసి పెట్టినాను, అవి కూడా వేసేసుకున్నాము.
కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారము సరిపోయినంత, కర్రీకి ఎంత సరిపోతే అంత. అన్నీ ఈ ముక్కలన్నీ కొద్దిసేపు మగ్గడిద్దాము. లో ఉంచి మగ్గనిద్దాము కొద్దిసేపు. ఇప్పుడు మగ్గింటుంది. ఇట్లా ముక్కలు కొంచెం లావులా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి సన్నగా వేయద్దండి, సన్నగా వేస్తే ఉడికేలాగా మెత్తగా అయిపోతాయి. చూడండి ఎంత దగ్గరికి అయిపోయినాయి. అప్పుడే ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము. చూద్దాము, మగ్గింటుంది. చూడండి ఎంత దగ్గరికి అయిపోయింది. అప్పుడే ఇప్పుడు నీళ్ళని కూడా వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాము. మీకు తగినన్ని మీ కర్రీకి ఎంత కావాలో అన్ని చూసి వేసుకోండి. కొద్దిసేపు ఉడికించుకున్నాము. చూద్దాము ఉడకబట్టిందేమో. ఉడకబట్టింది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నాము. ఒకసారి ఉడికింది, బాగా దగ్గరికి అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా వేసేద్దాము. ఈ మసాలా కూడా చూసుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా, తక్కువ ఉన్నా ఎక్కువైనా కూడా మనకి ఇది వేరే కాయగూరలకైనా వేసుకోనికి వస్తుంది. చూద్దాం ముందు దగ్గరకు బాగా కరెక్ట్ సరిపోయిందంటేనా వేసేదొద్దు, లేదంటే వేసేద్దాం. సరిపోతుంది గ్రేవీ ఉడికేలోగా. ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాము. ఇప్పుడు బాగా ఉడకబట్టింది, దగ్గర కూడా అయింది. ఇంకా వేయంది ఒకటి, గరం మసాలా ఒక్కటి వేసుకులేదు. గరం మసాలా ఒకటి వేసేసుకున్నాము. ఈ ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం కదా, ఇంకా ఈ గరం మసాలా పొడి, కొంచెము కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇంకా 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఇంకా చూడండి సరిపోతుంది గ్రేవీ. ఇంకా 2 నిమిషాలు ఉడికి మరి కొంచెం చల్లగా అయ్యేలాగా సరిపోతుంది ఈ గ్రేవీ. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇంకా అయిపోయింది, చూసేద్దాం. ఇంకా అంతా బాగా ఉడికింది, మసాలా కూడా బాగా దగ్గరికి అయిపోయింది. చూడండి ఇంతుంటే చాలు. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. అయిపోయింది, చూసినారు కదా. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఇంతనే వేస్తాను. మీకు నచ్చింటేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. ఓకేనండి, బాయ్.